జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ
మనమే ఇక పావనముగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. रामस्वामी इंद्रियानंदेव श्रोत्रभयाञ्जगर्षे मत्स्यमानवत्रोपोस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यवारारोग्यां वसति धनाङ्गणे स्वातन्त्र्य रामस्वामी इंद्रियानंदेव श्रोत्रभयाञ्जगर्षे सर्वं जयति दिगंत कीर्ति संपादा समस्त भूत परिपाल विनोदा विषाद वल्लिकाच्छेद धरादिनाद
కుల సింధు సుధామయ పాద నృత్య గీతాది వినోద భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్త మహాశైలారా, ఈరోజు రథసప్తమి పండుగ రోజు. మరి రామాయణ కథ 9 రోజులు అనుకున్నాం. మరి 6 రోజులు పూర్తయి 7వ రోజుకి వచ్చాం. సప్తమిలోనే ఉన్నాము. మరి ఈరోజు మనకందరికీ కూడా మరొక పండుగ ఏమిటంటే మహేశానంద స్వామి వారు ఇక్కడికి రావడం అనేటువంటిది. నరసింహకొండ పైన వేదగిరి అనేటువంటి ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో స్వామీజీ ఉంటారు. ఒక 30 సంవత్సరాలుగా నేను స్వామి దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటాను. అక్కడే శివాలయం కూడా ఉన్నది. ఆ శివాలయంలో నిత్యం పూజ చేస్తూ ఆ కొండకు నరసింహకొండకు వచ్చేటువంటి భక్తులందరూ స్వామి దగ్గరికి విచ్చేస్తే చక్కగా బోధలు చేస్తూ ఆధ్యాత్మిక విషయాలన్నీ ప్రవచనం చేస్తూ, అలాగే మన రామచంద్రారెడ్డి గారు లాంటి భక్తులు ఎవరైనా ఆహ్వానిస్తే ఆ ఆహ్వానించినటువంటి ఔషధ మొక్కలు అనేటువంటివి చాలా మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ కూడా చక్కగా పెంచుతూ మరి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నటువంటి మహానుభావులు మహేశానంద స్వామి వారు. ముఖ్యంగా నియమ నిష్ఠా గరిష్ఠులు. వారు ఏ నియమాలు చెబుతారో ఆ నియమం పూర్తిగా తూచా తప్పకుండా అలాగే వారు పాటిస్తారు, శిష్యులు కూడా తప్పకుండా పాటించాలి. ఆ విధంగా నియమనిష్ట గరిష్ఠులు. అలాగే సంవత్సరంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆ వేదగిరి ఆశ్రమంలో ప్రత్యేకంగా 2 జరుగుతూ ఉంటాయి. మరి మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి, అలాగే శివరాత్రి మహోత్సవం, ఇలాగా ఇంకా అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి మహనీయులు ఈ గ్రామానికి, లేగుంటపాడు గ్రామానికి చిరపరిచితులు అనేటువంటి విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మరి రామచంద్రారెడ్డి గారి తల్లి గారు సుందరమ్మ గారు పక్షాన ప్రార్థిస్తున్నా.